సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తుఫాన్ తీరం దాటినప్పటికీ ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. జలాశయాలు నిండు కుండలు తలపిస్తున్నాయి. శారదా నదికి వరద పోటెత్తుతోంది. రాంబిల్లి, మునగపాక, అనకాపల్లి మండలాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇటు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు, అరకు సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రైట్, ఒకసారి విశాఖలోని పరిస్థితి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ అనిల్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. అనిల్, చెప్పండి. సో తుఫాన్ తీరం దాటింది, అనుకున్న స్థాయిలో నష్టం కలగలేదు అనేది అయితే మాట్లాడాం. కానీ చాలా చోట్ల భారీ వర్షాలు ఇంకా కురుస్తూ ఉన్నాయి. రైతులకు అపార నష్టం మిగిలింది అనేది కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తోంది వాతావరణ శాఖ? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. తీరం వెంబడి ఈదురుగాలుల ప్రభావం కూడా కొనసాగుతోంది. సముద్ర వాతావరణం అలజడిగా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇప్పటికే అనకాపల్లిలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి, అలాగే అల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి కుండపోత వానకు జలాశయాలన్నీ నిండు కొండలను తలపిస్తున్నాయి. ఇటు రైవాడ కావచ్చు, తాండవ కావచ్చు, అలాగే సమీపంలో ఉన్నటువంటి పెద్దేరు, అలాగే తాచేరు జలాశయాలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వరద నీరు అంతా అనకాపల్లి, మునగపాక, రాంబిల్లి మండలాల్లోకి వచ్చి చేరుతోంది. ఇప్పటికే చాలా గ్రామాలు, చూచుకొండ, గణపతి, ఇటువంటి గ్రామాలన్నీ కూడా నీట మునిగాయి. శారదా నది సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా కుంచంగి, తగరంపూడి సమీప గ్రామాలన్నింటిలో కూడా వర్షపు నీరు చేరి పంట నష్టం పెద్ద ఎత్తున వాటిల్లింది. పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. రానున్నటువంటి 2-3 గంటల పాటు అనకాపల్లి జిల్లాలో, ముఖ్యంగా అనకాపల్లితో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసింది. ఎక్కడైతే జలాశయాలు ఉన్నాయో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే శారదా నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయా సమీప గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మరి ఎక్కువ వర్షాలు కురిస్తే కనుక పూర్తిగా శారదా నది ఉగ్రరూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమీప గ్రామాలు కావచ్చు, ఆ మండలాలు కావచ్చు, పూర్తిగా ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా రైవాడ, తాండవ జలాశయాలకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఏజెన్సీలో కురుస్తున్నటువంటి వర్షాలకు వరద నీరు కిందకు వచ్చి చేరడంతో ఇటు మాడుగుల, చోడవరం, అనకాపల్లి, రాంబిల్లి, మునగపాక మండలాలన్నీ కూడా పూర్తిగా వరద ముంపులో ఉన్నాయి. ముఖ్యంగా చోడవరం సమీపంలో ఉన్నటువంటి బుచ్చేపేట వద్ద రహదారికి పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఏజెన్సీలో కూడా భారీ వృక్షాలు, కొండ చర్యలు నేలకొరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఘాట్ రోడ్లో ఎవరూ ప్రయాణించొద్దని చెప్పి ఇప్పటికే పోలీసులు అలర్ట్స్ జారీ చేశారు. రాకపోకలను కూడా నిషేధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం నేటికి కొనసాగుతూనే కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు చెదురుమదురుగా వర్షాలు కూడా ఉండబోతున్నాయి. ఈ రోజు అనకాపల్లి, అల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. హరి, రైట్ అనిల్, మొన్న చూసాం మనం. సో తీరం దాటక ముందు సముద్ర పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా ఉందో, ప్రస్తుతం తీరం దాటేసింది, వర్షాలు కొనసాగుతున్నాయి. అయితే ఎలా ఉంది ఆ సముద్ర పరిస్థితి? ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. ఒకసారి కెమెరా ప్యాన్ చేయండి అనిల్. ఒకసారి మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు హరి. సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా మారింది. పూర్తిగా అలలు ఎగసి పడుతున్నాయి. తుఫాను సమీపించేటువంటి సమయంలో అలల తాకిడి, గాలుల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా తీరం దాటాక కూడా అదే తీవ్రత కొనసాగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూడొచ్చు, సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా మారినటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అలలు ఎగసి పడుతున్నాయి. సాధారణం కంటే ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. అలలు సాధారణం కంటే 1 మీటరు లేదా అంతకంటే ఎక్కువగా ఎగసి పడేటువంటి ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులకు ఈరోజు, రేపు కూడా హెచ్చరికలు కొనసాగబోతున్నాయి. తీరం వెంబడి ఇప్పటికే 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో
గాలులు వీస్తున్నాయి. అలాగే సముద్రం ఆటుపోట్లకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎవరు కూడా వేటకు వెళ్ళరాదు. సమీప గ్రామాల ప్రజలతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పోలీసులు కూడా బీచ్ రోడ్లోకి పెద్దగా ఎవరిని కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నిషేధాలు వేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఈ సమయంలో స్నానానికి దిగడమో లేకపోతే అలల వద్ద కాస్త గడపడం చేస్తే కనుక అలల తీవ్రతకు అలల దాటికి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ రోజు రేపు కూడా సముద్ర వాతావరణం మరి ఇలాగే ఉండబోతోంది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఆల్రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.